నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చేసాడు. అసలు ఈసారి వార్తల్లో హల్చల్ చేయడానికి కారణం ఏంటి? ఈ విషయం పైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు డాక్టర్ భరత్రెడ్డి సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు అంటే ఆ మధ్య ప్రభుత్వాన్ని అభ్యర్థించి రెడ్డిగా అయితేనే నేను ప్రజా జీవితంలో నేను చలామణి కాగలుగుతాను అని చెప్పి ఆయన అదే పనిగా ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాడు ఆయన పేరు. సరే సార్, ఇప్పుడు వార్తల్లోకి వస్తే ఇంపార్టెంట్ టాపిక్ అంటూ ఉంది. అదేంటంటే ఆయన స్వయాన వాళ్ళ కూతురు పైన లేఖాస్త్రం సంధించాడు సార్. వాళ్ళ కూతురు పేరు క్రాంతి. ఆవిడ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి జనసేనలో జాయిన్ అయింది ఎలక్షన్స్ పూర్వం. ఇప్పుడు 1 సంవత్సర కాలం పూర్తయింది. ఆయన వెయిట్ చేసి ఇవాళ ఆవిడ పైన లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖలో ముఖ్యాంశాలు ఏంటంటే సార్, ఆవిడ జనసేనలో ఉండాలి అనే అకస్సు తట్టుకోలేకున్నాడు, ఒక సీనియర్ నేత కాబట్టి. వ్యవహారం ఏంటంటే సార్, ఒక పక్క మాట్లాడుతూ ఉంటే కొన్ని కుటుంబాలు గుర్తొస్తూ ఉన్నాయి ఒక పక్క. అది కాకుండా లేఖలోనే ప్రధానమైన అంశాలు రెండో భాగం. ఈ కుటుంబాలు గుర్తొస్తున్నాయని చెప్పినా కదా సార్. ఈ కుటుంబాలు ఏంటంటే మంచు ఫ్యామిలీ, తండ్రి బిడ్డలకు పడట్ల. అటు కేసీఆర్ ఫ్యామిలీ, తండ్రి బిడ్డలకి అన్నా చెల్లెలకి పడట్ల. ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీ, అన్నా చెల్లెలకి అసలే పడట్ల. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి అంటే రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలు అనుకునే కుటుంబాలు ఇవన్నీ. వీళ్ళకి ఎందుకో పొసగట్లే వాళ్ళ కుటుంబాల మధ్య. ఇప్పుడు సార్ ముఖ్యంగా ఈ లేఖాస్త్రం విషయానికి వస్తే ఆయన లాస్ట్లో ఒక డైలాగు, అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు. ఆ లాస్ట్ పంచ్ ఏంటంటే సార్, వాళ్ళ కూతురికి క్రాంతికి సీరియస్ స్ట్రైట్ పాయింట్ అవుట్ చేసి చెప్పాడు. ఏంటంటే అది, మీకు చేతనైతే సూపర్ 6 హామీలు అమలు చేయండి. దాంతోపాటు మళ్ళీ ప్రధానంగా ఒకటి, కాపులకు రిజర్వేషన్లు అమలు చెప్పింది మీ నాయకుడి దగ్గర అని చెప్పి ఆయన పంచ్ అంటూ విసరడం జరిగింది. ఈ మొత్తం అంటే ఇటు కుటుంబాల వ్యవహారం, ఇటు ఆయన 2 వ్యవహారాలు, ఇది కాపులకి రిజర్వేషను, దాంతోపాటు సూపర్ 6 హామీలు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? ముద్రగడ్డ పద్మనాభం అనగానే మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తుకొచ్చేది కాపునాడు ఉద్యమం. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించినప్పటికీ, ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసినప్పటికీ చంద్రబాబు హయాంలోనే కాపు ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. కాపులు జనాభాలో 30% ఉన్నారు. కాపులకు ఇప్పటివరకు రాజకీయమైన పదవులు, ముఖ్యమైన పదవులు దక్కలేదు. కాపులకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం సాగించాడు. కాపునాడు అనే పార్టీని కూడా పెట్టడం జరిగింది. అది ఎన్నికల్లో అది పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ అడపాదడప కాపు నాయకుని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలు కూడా మారుతుండనని మనం చూడొచ్చు. చివరిగా ఇప్పుడున్న పార్టీని చూసినట్టయితే వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. అయితే కాపులకు రిజర్వేషన్కి సంబంధించి గతంలో విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయంలోనే కాపులకు రిజర్వేషన్ గురించి ఉమ్మడి రాష్ట్రంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్ళకు రిజర్వేషన్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే అది కోర్టులు కొట్టివేశారు. కోర్టులు అసలు రిజర్వేషన్ ఉద్దేశం మూలాలు ఏంటంటే, ఎవరైతే వివక్షకు గురవుతారో వాళ్లకు మాత్రమే రిజర్వేషన్స్ కల్పించాలి. అంటే ఆర్థిక పరిస్థితి ఆధారంగా కాదు, వివక్షకు గురైన కులాలకు మాత్రమే రిజర్వేషన్స్ కల్పించాలనే ఉద్దేశంతో, దాంతోపాటు 50% రిజర్వేషన్ దాటుతుంది. దాంతోపాటు బీసీలు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. వీళ్ళని తీసుకొచ్చి మా బీసీలలో కలిపినట్టయితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టు కేసు వెళ్ళడం జరిగింది. అది కోర్టులో కేసులు కొట్టివేయడం జరిగింది. విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన తర్వాత కొట్టివేయడం జరిగింది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, కాపులకు రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు కాపులు కులపరంగా వివక్షకు గురి కాలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు పద్మనాభ రెడ్డి అనే విషయాన్ని చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డి అని. రెడ్డి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఒక అగ్రకులంగా, సామాజికంగా ఎదిగిన కులంగా, అలాగే వివక్షకు గురైన కులంగా ఎవరు గుర్తించరు. వివక్ష పెట్టిన కులంగానే, భూస్వాముల కులంగానే భావిస్తారు. వాళ్ళ ఎంత పేదవాళ్ళు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి తిండికి లేకపోయినా వాళ్ళని రెడ్డి అంటే ఒక ఇదిగా గుర్తిస్తుంటారు. కాబట్టి అతను రెడ్డి అని పెట్టుకున్న సమయంలో బీసీలకు మారడానికి అవకాశం లేదు. చాలామంది కాపు నాయకులు, కాపులు రెడ్లు కూడా మా వాళ్ళే, మానించే వాళ్ళు విడిపోయారు, కాపుల నుంచే రెడ్లు విడిపోయారు అనే భావన చాలామంది కాపు నాయకుల్లో ఉంది, కాపు సమాజంలో ఉంది. రెడ్డి కాపు ఒకటే అనే ఒక సమాజం. తెలంగాణలో అయితే కొన్ని గ్రామాల్లో చూసుకున్నట్లయితే కాపులు అంటారు, రెడ్లను కాపులు అంటారు. కాబట్టి ఇది కులానికి సంబంధించిన అంశాన్ని మనం ప్రస్తావించినట్టయితే, రిజర్వేషన్కి సంబంధించి కోర్టులు ఎత్తేసిన తర్వాత ఇక ఆ జోలికి చంద్రబాబు. ఒక చిన్న డౌట్, మీరు చెప్పినారు కదా, ఓసీల్లో ఉండేవారు బీసీలకు మారాలంటే
ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఒప్పుకోమని. సార్ అదే బీసీలు కానీ ఎస్సీలు కానీగా ఉండేవాళ్ళు ఓసీలుగా మారి మేము రెడ్డిసో చౌదరీసో లేకుంటే పలానా పేరులో రావులో పెట్టుకుంటామంటే ఓసీలుగా మారుతామంటే ప్రభుత్వాలు ఒప్పుకునే పరిస్థితి ఉందా? అంటే రిజర్వేషన్ కోల్పోతున్నారు కదా వీళ్ళని. యాక్చువల్గా ప్రభుత్వాలతోటి సంబంధం లేదు ఇది. యాక్చువల్గా ఒక బీసీ కమిషన్ రిపోర్ట్ కానీ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా క్రీమీ లేయర్ అనేది పద్ధతి. యాక్చువల్గా క్రీమీ లేయర్ అంటే ఎవరైతే ఆర్థికంగా బలపడ్డారో వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేని అనేది క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ. అంటే తక్కువ కులాల్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఉద్యోగాలు, లేదా రాష్ట్రపతులు, లేదంటే కేంద్ర మంత్రులు, గవర్నర్లు, లేదంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్ అవసరం లేదు, వాళ్ళని ఈ బీసీ ఎస్సీల నుంచి పక్కకు జరపాలనేది ఒక వాదన జరుగుతుంది. ఇటీవలే మనం ఒక కోర్టు అంటే ఫైనలైజేషన్ చేయలేదు సార్. అంటే ఓసీలో చేర్చే అవకాశం ఉందా లేదా? అవకాశం లేదు. ఇటీవలనే మనం ఒక కోర్టు కేసును తీసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీల నుంచి కానీ మిగతా వర్గాల నుంచి కానీ క్రిస్టియన్ కన్వర్ట్ అవుతారో, కన్వర్ట్ అయితే వాళ్ళు బీసీసీగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఇప్పుడున్న వాళ్ళు ఎస్సీల నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయినప్పటికీ కన్వర్ట్ మాత్రం అవుతున్నారు కాబట్టి, కానీ రిజర్వేషన్ ఎస్సీనే వాడుకుంటున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్స్ కోల్పోతారు, బీసీసీ రిజర్వేషన్ క్రిస్టియన్లోకి మారిన వాళ్ళు దాన్ని అందుకోవాల్సి ఉంటుంది, దీన్ని కోల్పోతారని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఒక అంశంగా మనం పరిగణించినప్పటికీ ఇక్కడ మనం కాపు రిజర్వేషన్కి సంబంధించి కాపులకు అంటే వాళ్ళ ఏం వివక్షకు గురైన కులం కాదు. కాకపోతే వాళ్ళకు ఒకటి రాజకీయ ప్రాధాన్యం తగ్గింది, రాజకీయ ప్రాధాన్యం మాకు లేదు, రాజకీయాల్లో ఎప్పుడు మేము 30% జనాభా ఉన్నాం, మేము ఎప్పుడు ముఖ్యమంత్రి పదవుల్లో లేము అనేది వాళ్ళు మొదటి నుంచి ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పదవిలో ఉన్నప్పుడు గతంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ అందిస్తుందో అందులో కాపులు వాడుకోవచ్చు. ఎవరైతే రిజర్వేషన్స్కు దూరంగా ఉన్న కులాలు, రిజర్వేషన్స్ కావాలనుకుంటున్న కులాలు, అందులో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పి అందులో 5% కాపులకు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని కూడా కోర్టులు నిలబడలేదు. ఎందుకంటే ఆ 10% రిజర్వేషన్ అనేది మొత్తం ఓవరాల్గా ఉన్న ఓసీ గ్రూపులకు చెందినవి, ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందినవిగా ఉండే. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ కావాలని చెప్పి ఉద్యమాలు అవ్వడం జరిగింది. రాజస్థాన్, గుజరాత్, అక్కడ పటేల్స్, ఇక్కడ మరాఠీలు, అక్కడ గుజ్జర్లు, వీళ్ళందరూ కూడా మాకు రిజర్వేషన్స్ కావాలని ఆందోళన చెందింది. ఈ 10% రిజర్వేషన్లతోటి కేంద్ర ప్రభుత్వం అందరికి చెక్ పెట్టింది. మీరు ఎవరైతే రిజర్వేషన్స్ కావాలనుకుంటున్నారో అంటే పేద వర్గాలు ఈ 10% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ ఎకానమికలీ బ్యాక్వర్డ్ వాళ్ళు అందులో ఏ కులం, బీసీలు, ఎస్సీలు, ఓన్లీ ఓసీలకు సంబంధించిన. ఇక్కడ మన దగ్గర ఓసీలను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ వరకు రెడ్లు, అలాగే చూసుకున్నట్టే బ్రాహ్మణులు, వైశ్యులు, వెలమలు, వీళ్ళు. మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చౌదరి, కమ్మ, అలాగే చూసుకున్నట్టే కాపులు, వీళ్ళంతా ఓసీ కింద వస్తారు. వీళ్లకు రిజర్వేషన్స్ ఫలితాలు అందట్లేదు కాబట్టి ఈ 10% ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా ఇప్పుడు అంటే లేని సమస్యను ముద్రగడ పద్మనాభం ఎందుకు లేవనెత్తుండో అర్థం కాదు. ఎందుకంటే తను యాక్టివ్ పాలిటిక్స్లో లేడు. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న సార్, బాబు గారు ఎప్పుడైతే సీఎం హోదాలో ఉంటాడో అప్పుడు మాత్రమే ముద్రగడ్డ పద్మనాభం హైలైట్ అవుతూ వస్తూ ఉంటాడు. ఎందుకో బాబు గారు అంటే ఆయనకు నచ్చదా? ఎందువల్ల సరే? బాబు గారితో విభేదించి పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. కాపునాడు కూడా అప్పుడే పెట్టడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి దగ్గర తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ వైసీపీలో చేరడం జరిగితే రాజశేఖర రెడ్డి కొంత అనుకూలంగా ఉన్న వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం అందుకు అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. తన కూతురు మరి జనసేనలో పార్టీలో చేరడం తనకు నచ్చలేదేమని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది పవన్ కళ్యాణ్ కూడా కాపు నాయకుడే. ముఖ్యమంత్రి హోదా రాకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి హోదా అయినా పవన్ కళ్యాణ్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి గతంలో రాజకీయ ప్రాధాన్యమైన పోస్టులు మాకు రాలేదని చెప్తున్న ముద్రగడ పద్మనాభం దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా రాజకీయాల్లో ప్రాతినిధ్యం పెరిగింది. పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి అని చెప్పి అతను ఆనందపడాల్సిన అవసరం ఉండే. కానీ అతను ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించి ఈయనకి ఇచ్చారు కదా సార్ నాగబాబుకి. నిజం చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ ప్రాధాన్యం పెరిగింది, పదవుల ప్రాధాన్యం పెరిగింది, వాళ్ళు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
నిన్న సార్ ఇది మన రాష్ట్రంలో ప్రకటించినటువంటి డిసిసి బ్యాంకులు ఈ వ్యవహారంలో అనేక మందికి కాపుల వారికే అవకాశం దక్కింది సార్. ఏమైనా కడప జిల్లాకు సంబంధించి జయప్రకాష్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి జనాభాకు అనుకూలంగా 30% జనాభా ఉందనే దాని మీద వాళ్ళు మొదటి నుంచి కొట్లాడుతున్నారు. అందుకు అనుగుణంగా పదవులు దక్కుతున్నాయి. కానీ రిజర్వేషన్ అంశం అనేది అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే ఈయన బాబు గారు ఉన్నప్పుడే అంటున్నాడు అనేది ఒక పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు లేఖాస్త్రం సంధించడమో లేకుండా ఉంటే ఆయన కోరడమో, ఇప్పుడైనా అవకాశం కల్పించండి కాపులకి అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరినా కూడా మీరు చెప్పింది అంతా కోర్టుల పరిధిలో ఉండాలి. అదే అన్ని తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు సార్ ఇవాళ ఆయన? ఖచ్చితంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఏదో ఒక అంశం తీసుకురావాలి. తనకు నచ్చిన వ్యక్తులు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నప్పుడు చూసి చూడనట్లుగా ఉండడం, తనకు నచ్చని వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏదైనా అంటే తేనెతీగ లాంటి ఒక ఇష్యూని కదిపి చికాకు కల్పించడం, దాని మీద ఏం స్పందిస్తారు తెలుగుదేశం శ్రేణులు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఒకవేళ దాని మీద ఎవరైనా మాట్లాడినట్టయితే చూసావా తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే ముద్ర వేయడానికి ప్రయత్నించడం, ఇలాంటి అంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు అంటారు. ఎత్తులో పై ఎత్తులో భాగంగా ఇతర పార్టీని బ్లేమ్ చేయడానికి వేసే ఒక రాజకీయ క్రీడగా చూడాలి మనం. సార్ ఇంకా ప్రధానమైన ప్రశ్న ఆయన అడిగింది ఏంటంటే, ఈ మీరు సూపర్ 6 హామీలు అమలు చెప్పింది మీ నాయకులతో చెప్పానని వాళ్ళ కుమార్తెకి ఆయన ఛాలెంజ్ చేశారు జరిగింది. ఈ సూపర్ 6 హామీల పైన ప్రతిసారి తెలిసి కూడా మళ్ళీ అదే కన్ఫ్యూషన్ ఎందుకు సార్? అసలు ఎన్ని అమలు చేస్తారు ఈ 6 ఖచ్చితంగా సూపర్ 6 అనేది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి అపోజిషన్ రాజకీయ పార్టీలు అడుగుతూ ఉంటారు. ఆ దిశగా ఆ క్రమంలో ఒక్కొక్క అడుగు పడుతూ ఉంది. దానికి ఒక షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఏదైనా ఒక పని ఈరోజు చెప్పగానే రేపు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు అధికారం 5 ఏళ్ల పాఠం ఇచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో సంవత్సర కాలంలో అడుగులు ఏ వైపుగా పడ్డాయి, ఆ సూపర్ 6కి సంబంధించి ఎన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి, ఎన్ని స్టార్ట్ అయ్యాయి, ఎన్ని స్పీడ్గా వెళ్తున్నాయి, ఇదంతా ముఖ్యమైన విషయం. సూపర్ 6కి సంబంధించి ఈ విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ బాబు గారు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రివీల్ చేస్తుండూ ఏ పథకం ఎప్పుడు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది. ఆలోచనకు తగ్గట్టుగా ప్రభుత్వం వెళ్తుంది. కానీ ప్రతిపక్షాలు ఎవరో చెప్పినట్టుగా వెళ్ళారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్ని, ఆర్థిక వనరుల్ని, ప్రజల అవసరాలను దృష్టికొని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యత అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సంబంధించి మిగతా పనులు కూడా ఒకదాని వెంట జరుగుతూ పోతున్నాయి. కాబట్టి ఈ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి అవి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు. సో మొత్తం మీద ముద్రగడ్డ పద్మనాభం గారి లేఖని సీరియస్గా రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా అసలు ఎవరు పట్టించుకునే అవకాశం కూడా లేదని చెప్పొచ్చు మనం. ధన్యవాదాలు సార్.